అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి వచ్చిన గౌరవనీయులు సత్యశారదాదేవి గారికి, ఐఏఎస్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారికి, అలాగే అధికారులకు అందరికీ కూడా, అలాగే నా సీనియర్ కాంగ్రెస్ నేతలకు మరియు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా, మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. చాలా శుభదినం. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినాక ఏదైతే వాగ్దానాలు చేశారో 6 వాగ్దానాలు ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం. అందులో భాగంగా ఇందిరమ్మ ఇల్లు, ప్రతి పేదవాడికి నిరుపేదవాడికి ఇల్లు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఆల్రెడీ మేడం గారు చెప్పినట్టుగా మనకు అప్లికేషన్ 467 అప్లికేషన్స్ వచ్చినాయి మన కాన్స్టిట్యున్సీకి, అంటే డివిజన్స్తో కలిపి. మనకు నా కాన్స్టిట్యున్సీకి 3500 ఇల్లు ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం. అందులో నేను ఎక్కువ అడిగిన, బహుశా వారు ఎక్కువ ఇస్తారని భావిస్తున్నాను. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ ఇట్ సెల్ఫ్ దళితుల కాన్స్టిట్యున్సీ కాబట్టి, ఎస్సీ రిజర్వ్ కాబట్టి, నాకు ఇక్కడ చాలా విలీన గ్రామాలు ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని నాకు ఇంకొక 1500 ఎక్కువ కావాలని నేను సీఎం గారికి కూడా రిక్వెస్ట్ చేసిన. తప్పనిసరిగా వారు కూడా పెద్ద మనసుతో ఇస్తారని భావిస్తున్నా. మేడం కూడా ఎక్కువ నిధులు కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తుంటారు ఎప్పుడు కూడా, ఎందుకంటే మనకు విలీన గ్రామాలు ఎక్కువ ఉన్నాయి. సో డోంట్ కంపేర్ టు ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్టెడ్ టౌన్ ఉందో అది ఆల్రెడీ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ అవన్నీ వెల్ ఎస్టాబ్లిష్డ్. నా వర్ధన కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి విలీన గ్రామాలు ఉన్నాయి కాబట్టి అన్నీ రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు చూస్తే మామూలు నుండి ఐలోని నుండి మొదలు పెడితే మొన్న రిక్వెస్ట్ చేయగానే మేడం గారు ఇమీడియట్లీ కమిషనర్కి చెప్పి, కమిషనర్ మేడంకి చెప్పి స్ట్రీట్ లైట్స్ పెట్టియడం, హైవే పైన డివైడర్స్ పెట్టియడం. సో ఇవన్నీ కూడా మేము అడగంగానే చేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ. ఎందుకంటే సిమిలర్లీ మనకు అసంపర్తి కూడా పెద్ద టౌన్ మేడం. ఇక్కడ మనకు హన్మకొండకు వస్తుంది, మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి. ఇక్కడ మనకు కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది మేడం, ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. మనకు ఎల్లాపూర్ కిడ్స్ కాలేజ్ ఉంది ఇక్కడ వెళ్తే. సో మెనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్. సో మెనీ అవర్ యంగ్ చిల్డ్రన్స్ ఆర్ మెట్ విత్ యాక్సిడెంట్ అండ్ దే ఆర్ లూజింగ్ దేర్ ప్రాణాలన్నీ కోల్పోతున్నారు మేడం. ఇక్కడ కూడా మీరు త్వరలో డివైడర్స్ ఇచ్చి స్ట్రీట్ లైట్స్ పెట్టిస్తే, ఏవైతే పెద్ద హ్యామాక్స్ లైట్లు చౌరస్తాలలో పెట్టించి సిమిలర్లీ స్ట్రీట్ లైట్ కూడా వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. అలాగే ప్రతి నిరుపేదకు ఏదైతే ఇవ్వవలసిన ఇల్లు ఈరోజు చాలా ఆనందంగా నా చేతుల మీదకి వెళ్ళి ఈరోజు భూమి పూజ చేయడం. ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలు 4 దఫాలుగా ఇస్తుంది. ఫస్ట్ బేస్మెంట్ లెవెల్, అంటే మనం కట్టడు రౌతు బేస్మెంట్ కట్టగానే ₹1,00,000 రిలీజ్ చేస్తారు. తర్వాత రూఫ్ లెవెల్ రాగానే, అంటే గోడలు పునాది నుండి లేచి గోడల వరకు రాగానే ₹1,00,000 ఇస్తారు. తర్వాత ఎప్పుడైతే మనం పైన స్లాబ్ వేస్తామో, స్లాబ్ను తెలుగులో ఏమంటాం, మనం కప్పు పై కప్పు ఎప్పుడు వేస్తామో దానికి 2 లక్షల తక్షణం వేస్తారు. తర్వాత కంప్లీటెడ్ అయ్యేటప్పటికి ₹1,00,000, అంటే 5 లక్షలు దీనికి ఇవ్వడం జరిగింది. సో ఇంకా కొన్ని మా కుటుంబాలలో కొంతమంది రిక్వెస్ట్ చేసిన, అన్న మరి మేము తల్లి కొడుకులో ఒక్కకాన్నే ఉండాలనుకుంటున్నాం, మరి ఎట్లా అంటే వాళ్ళు కూడా ఏమన్నా డబ్బులు ఎక్స్ట్రా వేసుకుంటే వారు కూడా మంచిగా కట్టుకొని వాళ్ళు ఉండే విధంగా కూడా నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన. ఎందుకంటే వారికి కూడా వెసులుబాటు కల్పించినట్టు, ఆ వెసులుబాటు వేస్తే వాళ్ళు ఇల్లు చక్కగా కట్టుకొని ఇందిరమ్మ ఇళ్లలో తల్లిదండ్రులు, తల్లి కొడుకులు అందరూ కూడా కలిసి ఉంటే, కొంతమంది కలిసి ఉంటారు, కొంతమంది ఏమో లేదు నేను సపరేట్ ఉంటా అంటే వాళ్ళకి సపరేట్ ఇవ్వడం. మేడం చెప్పినట్టు ఎవరైనా చనిపోయింది అప్లికెంట్, ఆల్రెడీ మనం ప్రజాపాలనలో అప్లికెంట్స్ తీసుకున్నాం. ఏమైనా సమస్యలు ఉంటే నా ఇందిరమ్మ కమిటీ సోదరులందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దయచేసి మీరు తక్షణమే వారికి సహాయపడే దిశగా, ఎలాంటి సమస్యలు వచ్చినా తీర్చే దిశగా దయచేసి మళ్ళీ ఒకసారి నేను మీడియా ద్వారా చెప్తున్నా, సోదరులారా ఎవరు కూడా ఒక ₹10 చేయి చాచకండి. ఎవరన్నా అట్లా వసూలు చేస్తే నా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా వాళ్ళని అందరినీ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించే బాధ్యత తీసుకుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఎమ్మెల్యేగా మీరు అందరూ ఆశీర్వదించి గెలిపించిందో, వీలైతే నా ₹10 జేబులో జల్లి పెట్టి ఖర్చు చేస్తున్నా తప్ప ఎవరి దగ్గర నుండి కూడా ఒక పైసా ఆశిస్తలేను, నా సోదరుల దగ్గర నుండి కూడా. కాబట్టి మీరు కూడా అదేవిధంగా ఈ మన బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం అండగా నిలుద్దాం. కాంగ్రెస్ ఒక క్రమశిక్షణ పార్టీగా ఉన్నాం కాబట్టి
అందరికీ ఇల్లు వచ్చే విధంగా వారందరినీ కూడా మనం ఆదుకునే దిశగా పోదాం. వాళ్ళకి ఇల్లు నిర్మాణం అయ్యే వరకు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి. కాబట్టి తప్పనిసరిగా మనందరం అండగా ఉండి వారికి ఇల్లు కట్టించే వరకు బాధ్యత తీసుకోవాలని నా ఇంద్రమ్మ కమిటీ సభ్యులందరినీ కోరుకుంటున్నాం. అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా, మీరందరూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాబట్టి ఏమైనా పిల్లలు తప్పు చేసినా కూడా మీరు అందరూ వెంట ఉండి ఎలాంటి తప్పిదాలు జరగకుండా మీరు వారికి సలహాలు సూచనలు ఇస్తారని, ఆ విధంగానే నాకు కూడా మీరు సూచనలు ఇస్తారని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినా ఇప్పటికే ఇది కంప్లీట్ అవుతున్నాయి, ఇంకా కొన్ని మిగిలిపోయినాయి. అది అందరికీ తెలుసు. 2,500 రూపాయలు ఇవ్వడం, తర్వాత పిల్లలకు చదువుకున్న వాళ్ళకు స్కూటీ అనేది ప్రామిస్ చేసింది, కానీ అది మేనిఫెస్టోలో లేదు, కానీ నోటి వాక్యాన్ని చెప్పారు. అది కూడా చదువుకున్న అమ్మాయిలకు, తర్వాత 1 తులం బంగారం అనేది కూడా వచ్చింది. దానిపైన కూడా ఆర్థిక పరిస్థితి ఎంతో చిన్న భిన్నమై ఉన్నా కూడా ఆర్థిక వ్యవస్థను గాడిలో తెచ్చుకుంటూ గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఒక 2 కళ్ళలాగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నారు. కాబట్టి ఈ యొక్క ఇంద్రమ్మ ఇళ్లలో మన అందరం కూడా అండగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని, అలాగే ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి కానీ కలెక్టర్ మేడం దృష్టికి కానీ తెస్తే తక్షణమే వాటిపైన ఆ యొక్క కన్సర్న్ ఈ గారు ఏఈ గారు అందరు కూడా మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మా దృష్టికి తీసుకురండి. అలాగే నేను ఒకవేళ ఎవరైనా డబ్బులు వసూలు చేసినట్టు మీకు దృష్టికి వస్తే, ఒకవేళ చెప్తే ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే నేను నెంబర్ కూడా ఇచ్చిన డైలూరు ఎమ్మెల్యే 8096910710 ఫోన్ చేసి చెప్పండి. వారి పేరును కూడా గోప్యంగా ఉంచుతాం. ఎవరైతే డబ్బులు గిట్ల ఎవరైనా ఇల్లు ఇస్తామని వసూలు చేసే మాత్రం చాలా సీరియస్గా ఉంటుందని మీడియా ద్వారా మీ అందరికీ తెలుపుతూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్.